ప్రస్తుతం ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ దర్శనమిస్తోంది. భూమిపైనే కాక ఇప్పుడు నీటిలోనూ ప్లాస్టిక్ కలిసిపోతోంది. నదీ జలాలు, సముద్రాలు ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతున్నాయి. దీంతో జలచరాల మనుగడ ప్రశ్నార్థకమైంది. ప్రతి ఏడాది ప్లాస్టిక్ చెత్త కారణంగా లక్షలాది జలచరాలు చనిపోతున్నాయి. తాజాగా సముద్రాల్లో ప్లాస్టిక్ చెత్తపై ఓ అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. సముద్ర గర్భంలో ప్లాస్టిక్ ఉండ తయారవుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉందని తెలిపింది. మరోవైపు ప్రతి నిమిషం 1 ట్రక్కు పరిమాణంలో ప్లాస్టిక్ వచ్చి సముద్రంలో చేరుతున్నట్టు తెలిపింది. ప్లాస్టిక్ కాలుష్యానికి సముద్ర గర్భం ఒక రిజర్వాయర్లా మారుతోందని వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కు చెందిన శాస్త్రవేత్తలు సముద్ర కాలుష్యంపై అధ్యయనం చేశారు. సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్ పై వీరు పరిశోధనలు చేశారు. సముద్ర ఉపరితలంపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల కంటే గర్భంలో 100 రెట్లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం భూమిపైన ఉన్న ప్లాస్టిక్ మొత్తం భవిష్యత్తులో కలుస్తుందని, దీంతో సముద్ర గర్భంలో ఉండే జీవులు ప్రమాదానికి గురవుతాయని తెలిపారు. సముద్రంలో ప్లాస్టిక్ చేరకుండా చూస్తే ఆ పరిమాణం కాస్త తగ్గుతుందన్నారు. రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్, బోటమ్ ట్రాల్స్ సేకరించిన డేటా ఆధారంగా ప్రిడిక్టివ్ మోడల్స్ ను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ప్లాస్టిక్ ప్రపంచానికి పెనుభూతంగా మారుతోంది. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం రెట్టింపయ్యే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో ప్లాస్టిక్ తో జలచరాలకే కాదు మనుషులకు తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే 1 టైం ప్లాస్టిక్ ను వాడొద్దని, రీసైకిల్ చేసేలా ఉండే ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తేనే పర్యావరణ వ్యవస్థలు, వన్యప్రాణులను కాపాడవచ్చని చెబుతున్నారు.